ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకంలో 36వ పద్యాన్ని చూస్తున్నాం. కరకరవంశజా వినుమఖండిత భూత పిశాచ ఢాకిని జ్వర పరితాప సర్ప భయవారకమైన భవత్పదాబ్జ విస్ఫురుదురు వజ్ర పంజరముదొచ్చితిని నీయడ దీన మానవోద్ధర బిరుదాంకమే మరకు దాశరథి కరుణాపయోనిధి. కరకర వంశజా, సూర్యవంశమునందు పుట్టినటువంటి వాడా, వినుమఖండిత భూత పిశాచ ఢాకిని జ్వర పరితాప సర్ప భయవారకమైన భవత్పదాబ్జము, భయంకరమైనటువంటి భూత పిశాచ శాకిని ఢాకిని పీడలు, జ్వర పాప దుఃఖ సర్పభయాలు పోగొట్టేటటువంటి నీ పాదకమలములనిడి విస్ఫుర దుర్వజ్ర పంజరము దొచ్చితి, గొప్ప వజ్రపంజరమునందు నేను ప్రవేశించి ధైర్యంగా ఉన్నాను. నీ ఎడదీన మానవోద్ధర బిరుదాంకమే మరకు, ఓ రామా, నీకు దీన మానవోద్ధరణుడు అనేటటువంటి బిరుదు ఉన్న సంగతి మర్చిపోకుండా నన్ను రక్షించవలసింది అని ప్రార్థిస్తున్నాడు కంచర్ల గోపన్న. కరకర వంశజా వినుమఖండిత భూత పిశాచ ఢాకిని జ్వర పరితాప సర్ప భయవారకమైన భవత్పదాబ్జ విస్ఫురదురు వజ్ర పంజరముదొచ్చితి, విస్ఫురదురు వజ్ర పంజరముదొచ్చితి నీ ఎడదీన మానవోద్ధర బిరుదాంకమే మరకు దాశరథి కరుణాపయోనిధి. స్వస్తి. నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది అనేటటువంటి పద్యం గుర్తుకొచ్చేసింది పోతన గారిది. ఆ లక్ష్మీనారాయణులే ఈ సీతారాములుగా కనిపించారు ఈ కవి మనస్సుకి. ఇంకేముంది, ఒక అందమైన పూల తోట, అందులో ఏకాంత మందిరం, దాని చెంత చంద్రశిలా నిర్మితమైన తిన్నెలు, వారి చెంత చేతిలో చెయ్యి వేసుకుని ముచ్చటలాడుకుంటూ విహరిస్తున్న కొత్త దంపతులు సీతారాములు కవి మనఃఫలకం మీద కదలాడారు. ఎంత మధుర దృశ్యమో చూడండి. ఆ దృశ్యాన్ని దర్శించిన కవి ఎంత అదృష్టవంతుడో కదా. కానీ ఈ సమయంలో తన ప్రాణనాథునికి తనను గురించి వివరించమని అమ్మ సీతమ్మను అర్థిస్తున్నాడు కవి. రామచంద్రునకు తన వంటి పాపాత్ముడి పాపాలను విని సహించి సముద్ధరించమని చెప్పడానికి ఇదే సమయమని కవి భావనై ఉంటుంది. అందుకనే నడిరేయి ఏ జాములో స్వామి నినుజేర దిగివచ్చునో విభునకు నామర వినిపించలేవా అంటూ ఆర్తితో వేడుకునే భక్త జన సందోహం ప్రభువుని నిత్యం పిలుస్తూనే ఉంటున్నారు. స్వస్తి.